ప్రియా అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా. రా కూర్చో. ఎలా ఉన్నారు మీరు? మేము మంచిగానే ఉన్నామమ్మా. అవును, నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బాగున్నారు అత్తయ్య గారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అత్తయ్య. ఎక్కడికో బయలుదేరుతున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను, చిన్న మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చాక మాట్లాడతాను. అలాగే బాబు, తొందర ఏం లేదు, మెల్లిగా రండి. అదేంటి, అమ్మ వస్తుంది, లీవ్ పెట్టుకోమని చెప్పాను కదా. చిన్న మీటింగ్ ఉంది, అందుకోసమని. మీ అమ్మ వస్తే మాత్రం వారం రోజులు లీవ్ పెడతావా? మా అమ్మ వస్తే పెట్టవా? అదేంటి ప్రియా అలా అంటావు? ఆయన ఏదో పనుందంటున్నారు కదా. నేను ఇంకా వారం రోజులు ఉంటాను. మీరు వెళ్ళండి బాబు, పర్వాలేదు. సరే అత్తయ్య. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడానమ్మా. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నేను లీవ్ పెట్టలేదని మనసులో పెట్టుకుని ఇప్పుడు కావాలనే వెళ్ళిపోతున్నాడు. అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మగవాళ్ళంతా నెత్తికెక్కి కూర్చుంటున్నారు. అబ్బా, బాబు అత్తయ్య, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకే చాలా హ్యాపీగా ఉన్నా అత్తయ్య. నేను అడిగేది నువ్వు ప్రియా హ్యాపీగా ఉన్నారా అని. హ్యాపీగానే ఉన్నాగా. నిజం చెప్పు. అది పర్వాలేదు బాబు, మొహమాట పడకు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కొడతావా? నిన్ను కొట్టుంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదే. ఏమైందమ్మా? నువ్వు వెంకట్తో ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు? నువ్వు తన్ని డామినేట్ చేస్తున్నావు. నీ మాట నెగ్గాలని మొండిపట్టు పడుతున్నావు. నేనా? తను చేసేవని నామే చెప్తున్నాడా? అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే. ఇదిగో ఈ ప్రవర్తన మార్చుకోమని చెప్పింది. అందరూ ఒకేలా ఉండరు. ఉంటారు. ఆల్మోస్ట్ మగవాళ్ళంతా ఇంతే, ఈగోయిస్టులు. నాన్న అంతే, ఈ వెంకట్ కూడా అంతే. చీనోరు మీవే. అందరూ మీ నాన్నలా ఉండరు. మీ నాన్న తన మాట నెగ్గాలని మొండిపట్టు పట్టేవారు. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు. భార్యాభర్తలు ఇద్దరు సమానమే, కానీ నువ్వు వెంకట్ని డామినేట్ చేస్తూ మాట్లాడుతున్నావు. నా గురించి నీతో బాగానే నూరిపోశాడు. రాని, ఈరోజు తాడోపేడో తేల్చేస్తా. చీ, నిన్ను చూస్తే కంపరంగా ఉంది. వెంకట్ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏంటో అంత ప్రేమ. తన మీద మీకు కోపం లేదా బాబు? అప్పుడప్పుడు తన పైన కోపం వస్తుంది, కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని కోపంగా చూశాడని చెప్పి రూడ్గా బిహేవ్ చేశాడని తన మనసులో గట్టిగా నాటుకుపోయింది. అందుకని ప్రతి అబ్బాయి అలానే ఉంటాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ తన క్యారెక్టర్ అలాంటిది కాదత్తయ్య. తను చాలా మంచిది. నేనే కొంచెం ఓర్పుగా వెయిట్ చేసి నా ప్రేమను అర్థమయ్యేలా చేస్తాను. తను చాలా అదృష్టవంతురాలు బాబు. చూడు ప్రియా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను ప్రేమించే భర్త దొరికాడు. నువ్వు అనవసరంగా మగవాళ్ళ డామినేషన్ గురించి ఆలోచిస్తూ నీ జీవితం నరకం చేసుకుంటున్నావు. చూడు, ఏది తెగేదాకా లాక్కూడదు. అర్థమైందా? ఆయన అనవసరంగా తప్పుగా అనుకున్నాను. తను వచ్చిన వెంటనే సారీ చెప్తాను. ఏమనడు కదా? ఏమనడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు.